వీటికి వివరాలకు వెళితే మాయదారి మొంతా తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. హుజురాబాద్ పట్టణాల్లో గత 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. హుజురాబాద్లో 29 సెంటీమీటర్లు, హుజురాబాద్లో 24 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రహదారులు చెరువుల్లా మారి పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వాహనాలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా పరిపాలనా యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షపాతం పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. కలెక్టర్ సూచనల మేరకు అధికారులు ముంపు ప్రాంతాల్లో అలర్ట్గా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉపనదులు ఉప్పొంగి తీర ప్రాంతాల్లో ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట తీయడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దైపోయింది. గోదాంలలో, రైస్ మిల్లుల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతుల ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షం ధాటికి పంట నష్టం, రవాణా అంతరాయం, మార్కెట్ యార్డులలో తడిసిన ధాన్యం వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు. ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, 2 తెలుగు రాష్ట్రాలను కూడా మాయదారి మోందా తుఫాన్ సృష్టించినటువంటి విధ్వంసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లితో పట్టణాలతో పాటు మంగళవారం రాత్రి మొదలైనటువంటి వర్షం కూడా గత 2 రోజుల నుంచి కూడా కురుస్తూనే ఉంది. అయితే హుస్నాబాద్ లో 22 సెంటీమీటర్లు, హుజురాబాద్ లో 24 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే రహదారులు కూడా చెరువుల్లా మారి మొత్తం పలు ప్రాంతాలు అయితే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అటు వాహనాలు కూడా రాకపోకలు మొత్తం అంతరాయం ఏర్పడింది. అట్నుంచి అంటే వరంగల్లో, కరీంనగర్ నుండి వచ్చే వాహనాలు కూడా రాకపోకలకు పూర్తిగా అయితే అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై అయితే జిల్లా కలెక్టర్ కూడా కరీంనగర్ కలెక్టరేట్ లో కూడా జిల్లా పరిపాలనా యంత్రాంగం కూడా కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వర్షపాతం పరిస్థితులను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సూచనల మేరకు అయితే అధికారులు ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి వారిని అయితే అలర్ట్ గా ఉండి ప్రజలను సురక్షితంగా ఉండే ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక జగిత్యాల జిల్లా, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గోదావరి ఉపనదులు అయితే ఉప్పొంగి తీర ప్రాంతాల్లో అయితే ముంపు ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా అయితే రైతులకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే భారీ వర్షాల కారణంగా అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి, అయితే పంట అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ రైతులైతే ఇప్పుడు వర్షం కారణంగా అయితే ధాన్యము అమ్మే పరిస్థితిలో ఉన్నారు. అయితే పూర్తిగా వర్షం దాటికైతే మొత్తం ధాన్యం అంతా ముద్ద చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా అయితే రైతులు పూర్తిగా అమ్ముకునే పరిస్థితిలో ఉండడంతో అమ్మకానికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో అయితే ధాన్యం మొత్తం ముద్ద కావడం, వాళ్ళు పూర్తిగా రైతులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లోనే అమ్ముకుందాం అనుకున్నాం, కానీ వర్షం కారణంగా ఇవన్నీ ఏర్పడ్డాయి అంటూ రైతులు కూడా బోరుమంటున్న పరిస్థితి. వర్షం దాటికి పంట నష్టం, రవాణా అంతరాయం,
మార్కెట్ యార్డుల్లో కూడా తడిసిన ధాన్యం వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని అయితే సాయం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వర్షాల విరామం కనిపిస్తుంది మనకు. ఉదయం నుంచి కూడా కొద్దిపాటి వర్షం లేకుండా కొద్దిగా అయితే ఎండ రావడం జరిగింది. అయితే ఆ వాతావరణ శాఖ తెలిపిన విధంగా అయితే ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి. అవకాశం ఉంది. ఇంతవరకు ఏమైనా కమిటీలు వేయడం జరిగిందా? పంట నష్టానికి సంబంధించి అధికారులు అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకైతే అధికారులు అయితే అధికారికంగా ఎలాంటి అంచనా అయితే రాలేదు. ప్రస్తుతానికి రైతులు అయితే అమ్ముకునే పరిస్థితి కళ్ళాల్లో రైతు కేంద్రాల్లో అయితే ఉన్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం ఒక్కసారిగా ముద్దలుగా మారడం తీవ్ర ఆందోళన రైతులను తీవ్ర బాధాకరమైన ఒక విషాదంలో కూరుకుపోయేటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.